సో చెప్పండి అన్న, ఇట్లా రోజు మీరు ఇట్లా వెళ్తుంటారు కదా, మీ జీవన విధానం ఏంటి అసలు? మీరు ఇది అన్నారు చూడు, కాటి కాపరి అనేది అన్నారు, ఒకసారి మళ్ళీ అనండి. మేము కాటి కాపలం వల్ల సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతున్నాం. ఎప్పుడంటే ఇప్పుడు రామన్నా మేము సమయం డైలీ ఎనీ టైం మాకు ఇదే బతుకుతా ఉన్నాం. ఎనీ టైం ఇదే బతుకుతాం. సంవత్సరానికి ఒకసారి వచ్చి మళ్ళీ శ్రీశైలం వెళ్ళిపోతాం అన్నమాట. పోతాం ఇంటికి రూపాయి 2 రూపాయలు వచ్చినా ఏదో తెలిసిన గారి తీసుకుని పోతుంటాం. కాటి కాపర్లు అన్నారు, కాటి కాపల వల్ల బంధువుల నుంచి వస్తున్నారు పెద్ద కాటి సొంతలో మనం వస్తాం. అయితే బిచ్చి మడుకుంటా పోతుంటాం. బిచ్చ మాడుకుంటూ పోతాం మళ్ళీ సిరికి వెళ్ళిపోతాం. పెద్ద శ్రీశైలం పోతాం. శ్రీశైలం నడుచుకుంటూనే అవుతారా? నడుచుకుంటూనే పోతాం. మళ్ళీ ఏడాదికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి పోతూనే ఉంటాం. పెద్ద అంటే మీ నివాసం ఎక్కడన్నా? మీరు నివాసం ఎక్కువ ఉండేదంటే శ్రీశైలం పెద్దన్న. శ్రీశైలం టెంపుల్లో ఉంటారా? టెంపుల్లో ఉంటాం పెద్దన్న. అంటే పిల్లలు ఎవరు ఉన్నారు అంటే మీకు పెళ్ళైంది కదా, మీకు కాకుండా మీ దాంట్లో మొత్తం నన్ను ఎత్తుకొచ్చుకుని సాదుకున్నాం మా స్వామి. మా తాత మీ తాత. ఇప్పుడు మీ దాంట్లో మీ చాలా కాడికి కుటుంబాలు ఉంటాయి కదా, మీకు పెళ్లిళ్ళు ఉంటాయి, పిల్లలు ఉంటారు, వాళ్ళ స్థిర నివాసాలు ఏమైనా ఉంటాయా? నాకు అమ్మ నాన్న లేడు. మీకు లేరు. మీ దాంట్లో పిల్లలు పెళ్లిళ్ళు అయితే ఉంటాయి కదా, కొంతమందికి ఉంటాయి, ఉండరు. కానీ వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటది? వాళ్ళ జీవన విధానం కూడా ఇదే బతుకు. అంటే ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారా? కొంతమంది పంపిస్తారు. ఉన్నోళ్ళు అయితే పంపించుకుంటారు. మళ్ళీ మీ దాంట్లో ఉన్నోళ్ళేడా? ఇంకా అడుకొని తినడమే కదా. అడుకొని తినడమే. ఏదో ఉన్న కాడికి ఎంత ఉన్న కాడికి తీసుకుపోయి బళ్ళు వేసుకుంటాడు. అదే ప్రైవేట్ మామూలుగా ఉచిత బడి వస్తారు. ఉచిత బడి అది ఇప్పుడు గవర్నమెంట్ అయినాయి, గురుకులాలు, నవోదయాలు మస్తు ఉన్నాయి కదా. బళ్ళకి వచ్చి పెట్టుకోతాం పిల్లల్ని వచ్చి పెట్టిపోయి మళ్ళీ ఆడికంతా తిరుపుకొని మళ్ళీ ఆడికి వెళ్ళిపోతాం. అంటే మీరు పొద్దున పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం వరకు మీరు ఇట్లా ఆడుకుని సాయంత్రం మళ్ళీ పిల్లల్ని తీసుకుని మళ్ళీ పిల్లలు తీసుకుని మా ఇంటికి వస్తాం. పిల్లలకి అంత బుక్స్ గవర్నమెంట్ ఇస్తారు. గవర్నమెంట్ లేకపోతే మేము కొనుక్కొచ్చుకోవాల్సి అంత ఉన్న గాడికి తీసుకుపోయి కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలి. అంటే మీకు గుడిసెలనే ఉన్నాయి? ఇంకా గుడిసెలు మీకు ఇండ్లు ఉన్నాయి? గుడారులే, మొత్తం గుడారులే మాకు. ఇంకా సొంత మిల్లు లేవు? సొంత మిల్లు ఏం లేవన్నా. మేము ఊరు కాదన్నా, మీకు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ కూడా మళ్ళీ మీరు అమ్ముకొని మళ్ళీ అడుక్కుంటూనే వెళ్ళిపోతారు కదా. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిందన్న, మాకు రాలన్నా. ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ అమ్ముకుంటారని కూడా మేము విన్నాం, నిజమేనా అది? కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు. ఇచ్చిన వాళ్ళు కూడా ఉండోళ్ళు అయితే అమ్ముకొని తిన్నారు కూడా. కొంతమంది అమ్ముకొని మళ్ళీ గుడిసెలకి వెళ్ళి వస్తారు. ఎందుకు మీకు మంచి ఇంట్లో సొంత మిల్లు ప్రభుత్వం ఇచ్చినప్పుడు అందులో ఉండడానికి ఇష్టపడరా? అదంతా ఉండడానికి ఇష్టపడతాం. కానీ మా వాళ్ళకు డబ్బు అంటే ఆశ. అంటే ఏదైనా ప్రభుత్వం ఇల్లు ఇచ్చినా దాన్ని వెంటనే అమ్ముకొని మళ్ళీ వేరే విధంగా చేసుకుంటారు అన్నమాట. ఆ డబ్బులు వేరే వాడుకొని తాగడం, తినడం పెద్ద దాన్ని తీసుకుంటారు. అంత తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఏదైనా అమ్ముకుంటే వస్తుంది కదా. మళ్ళీ బయట మామూలుగా ఊరు సంవత్సరానికి ఒకసారి తీసుకొని పోతాం కదా ఊరికి. అంత అంత వస్తుంది. అంతే పెద్ద ఊరు కట్టుకొని ఉంటాం అందరం ఒకరికి. ఇప్పుడు నీకు సొంత మిల్లు ఉందా? నాకు సొంత మిల్లు లేదు. నాకు నాన్న లేదు. నా అమ్మ నాన్న లేదు. మా తాత చదువుకున్నాను. ఏం చదివినావు? చదువుకోలేదు. మరి మీ తాత ఏమైనా ఎత్తుకొచ్చి సాకున్నాడు అన్న కదా, మీ స్కూల్ కి పంపించలేదు? నేను పంపించలేదు. నాకు ఇదే ఇంజనీర్ నేర్పిస్తున్నాను. మరి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? పెళ్లి మా స్వామి మా తాత చెప్తే అట్లా చేయాల్సింది. అంటే ఇప్పుడు నీకు ఇంకా పెళ్లి అయ్యే వయసులోనే ఉన్నావు, సో పెళ్లి చేసుకుంటున్నావు. పెళ్లి అయితే చేసుకోవాలనే ఉంది. కానీ మనకి ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు లేరు. మీ దాంట్లోనే, మీ కమ్యూనిటీలోనే మా దాంట్లోనే ఎవరొకరు ఇచ్చిపెట్టిన మంచి పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లల్ని కూడా ఇట్లే ఇంటింటికి అడుకునే పద్ధతి ఉంటుందా? ఇట్లే వెళ్తారా? పిల్లల్ని చదివిస్తావా? నేను పిల్లల్ని చదివిస్తాను. నా ప్రాణం పోయినా కానీ చదివిస్తాను. ఇట్లా మీలాగా ఇంటింటికి తిరిగే కార్యక్రమం అయితే చదివిస్తా. ఎందుకు చదివిస్తాను? ఎందుకు చదివిస్తా అంటే నా కష్టాలు నేను చూసినా కాబట్టి, చిన్నప్పటి నుంచి నా కష్టాలు చూసినా కాబట్టి. ఇంకా తల్లిదండ్రులు తండ్రిని పెట్టుకొని పిల్లల్ని ఇట్లా ఎడబడడం బాగుండదు. చదువుకుంటే ఏమొస్తుంది అన్న? చదువుకుంటూ వచ్చిన కాడికి 4 అక్షరాలు వచ్చిన ఊరు పేరైనా కనుక్కుంటాం కదా. మాకు రాలే. మేము ముద్దోళ్ళం ఉండలు. మా వెనకాల వచ్చిన వాళ్ళకి వాళ్ళకన్నా ఒక వేలు ముద్దరైనా ఉండాలి కదా. నాకు వచ్చి 7 ముద్ర, వాళ్ళకి రాస్తూనే వస్తుంది. చదువుకుంటే ఏమైనా లాభం ఉంటదన్నా? ఏం లాభం? మామూలు వస్తుందన్న. వచ్చిన వాళ్ళకి వస్తుంది. చదువుకుంటే లాభం. ఏదో ఒక ప్రైవేట్ జాబ్ వచ్చిన కాడికి చాలు. వచ్చిన చదువుకుంటే ఈ పరిస్థితి ఉండదు. మాకు చిన్నప్పటి నుంచి మా తాత మా నాన్న వాళ్ళ కాడ ఉంటుంది వేరు. మా నాన్న వాళ్ళు లేరు. నన్ను ఇచ్చిపెట్టిపోయాడు. భారీగా ఏది ఇచ్చిపెట్టిపోయినా తెలియదు నాకు. సో నీకు చదువులో తెలుసా అన్న? చదువులు అయితే నాకు తెలియదు. వరకు అయితే చూసిన కాడికి 10 మందిని చూసినా కాబట్టి కొంతమంది జాగ్రత్త ఉన్నారు అన్న పిల్లలు. బతికే చదువులలో కొద్దిలలో పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ దాంట్లో కూడా చదువు, మీకు మంచి రిజర్వేషన్ ఉంటుంది. మీకు చాలా ఈజీగా జాబ్లు వస్తాయి చదువుకుంటే. జాబ్ రిజర్వేషన్ ఉంటుంది మీకు.
ఉన్నాయి, లేవని కాదు, ఉన్నాయి. కానీ మా దండంలో వచ్చిన ఆచారం, పెద్దల కానించి వచ్చిన ఆచారం కాబట్టి ఈ ఆచారం గురించి మేము ఫాలో అవుతున్నాం. మా పెద్దల అంటే ఈ పెద్దల నుంచి వచ్చిన ఆచారం అంటే కంపల్సరీ అడుకొని తినాలనే మీరు పాటిస్తారు. మా పెద్దల కానించి ఇది అలవాటే పెట్టండి అన్న. మరి నీ పిల్లలకు పెట్టనంటున్నావు కదా? నా పిల్లలకి నేనైతే పెడతాను అంటున్నాను. నా ప్రాణం పైన అడుకుని ఆచారం అనేది ఇప్పుడు అడుగు తినాలని ఎవరు పెట్టలేదు. నేను పెట్టుకున్నాను, నేనున్నా కదా ఆచారం. నేను అవసరం ఉందా నా పిల్లల్ని బతికేసుకోవాలంటే ఇంకా ఇదే బతుకు అంటే బతుకు కాదన్న. మన నోరు మంచిగా నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటది అని చెప్పి సరే మీరు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటింటికి తిరిగి అసలు ఏం అడుగుతున్నారు? మీరు ఇంటికి 10-20 ధర్మం అడుగుతుంటారు. డబ్బులు అడుగుతారా, బియ్యం అడుగుతారా? బియ్యం పెట్టించుకుంటే డబ్బులు ఇచ్చిన డబ్బులు పెట్టించుకుంటారు. డబ్బులు, బియ్యమో, లేకపోతే బట్టలు ఇచ్చినా ఏవి ఇచ్చినా తీసుకోపోతారు. తీసుకోవడం కాదు, ఏదో మా పొట్ట గురించి తిరగాల్సిందేనా మాకు ఆచారం. ఈ రోజు మా ఊరికి వచ్చినావు, సాయంత్రం వరకు తిరుగుతావు, రాత్రికి ఎక్కడికి వెళ్తావు? సాయంత్రం పరిగి వెళ్ళిపోతున్నా. ఎక్కడ? పాలేమా? పరిగిలో ఏముంటారు? అక్కడ ఎవరు ఉన్నారు? పరిగిలో మా వాళ్ళు అందరూ 11 మంది ఉన్నాం. మళ్ళీ మీ వాళ్ళందరూ అడిగి కాబట్టి మీరు ఇట్లా మహబూబ్నగర్కి వెళ్ళి మళ్ళీ పరిగి బస్ ఎక్కి అన్ని తిరుక్కుంటాం, ఇక్కడ తిరుక్కుంటాం, సార్లాగా తిరుక్కుంటాం, పరిగి బస్ ఎక్కి డైరెక్ట్ అయిపోతాం. అక్కడ మీకు గుడారులు గుడారులు ఉన్నాయి. ఇప్పుడు మీకు మీ ఏజ్ ఎంత? ఒక 30 ఏళ్ళు ఉంటాయా? 30 ఉన్నదన్నా, ఉంటే 25. 25 అంటేనా ఇప్పుడు ఇట్లా చేయకుండా కూడా ఇప్పుడు చాలా పనులు ఉంటాయి ఊర్లలో. ఇది గవర్నమెంట్ పని కానీ ఇప్పుడైతే ఊర్లలో నార్లు వేస్తుంటే సీజన్ నార్ము వేయడానికి ఇప్పుడు ఊర్లలో 1300 ఒక రోజుకు, అంచులకు పోతే 700, 800. సరే ఆ రకంగా కూడా వెళ్ళిపోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకంటే మీరు ఏజ్లో ఉన్నారు, బలం ఉంది. రోజుకు 1200, 1300 నార్ము వేయనికి పోతే 1300, అంచులు చేయనికి పోతే 800 ఉన్నాయి. అట్లా కూడా వేసుకొని ఆత్మగౌరవంగా జీవించే అవకాశాలు కూడా ఉన్నాయి కదన్నా. ఇంకా దీన్ని ఎందుకు కొనసాగిస్తారు? దానికి ఎందుకు వేసుకోవచ్చు కదా. దానికి కొనసాగిస్తున్నాం అంటే మేము మా పెద్దలు చెప్పేది ఈ ఆచారంతో ఫాలో అన్నారు. నువ్వు పనికి నీ పోవద్దు, ఏదానికి పోవద్దు, ఏదో మనం బిచ్చ పొలం కాబట్టి బిచ్చ మడుకొని తినాల్సిందే. అట్లా రూల్ రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగం లేదు, మా పెద్దల కాలం నుంచి వచ్చిన కాదు. అదేనా, పెద్దల కాలం నుంచి ఉన్నప్పుడు, ముత్తాతల కాలం నుంచి ఉన్నప్పుడు మనకు రాజ్యాంగం లేదు. మనకు రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం వచ్చిందన్న, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదన్న. 1940లో మనకు స్వాతంత్రం వస్తే 1950లో మనకు స్వాతంత్రం, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బిచ్చగాళ్ళు ఆడుకోవాలని రాజ్యాంగంలో లేదు. ఇది వారసత్వంగా కొనసాగించాలని రాజ్యాంగంలో లేదు. అందరూ కష్టపడాలి, అందరూ బాగా చదువుకోవాలి, దేశ సమగ్రతను కాపాడాలి, దేశాన్ని సుభిక్షంగా ఉంచుకోవాలి అని రాజ్యాంగంలో ఉంటది. మరి రాజ్యాంగం వచ్చినాక కూడా మీరు ఇంకా అడుక్కోవడం అనేది రాజ్యాంగంలో అయితే లేదు. మీ ఇష్ట ప్రకారం, మీ ఇష్టంతో అడుకుంటారు. మీరు పని చేత అడుకుంటున్నారా? పని చేత అయితే మీరు ఒక స్థిర నివాసం లేక అడుకుంటున్నారా అనేది? మాకు ఒక గూడు లేదు, ఒక ఇల్లు లేదు. ఒక గూడు లేదు, ఒక ఇల్లు లేదు. అంటే సాగించుకుంటూనే పోవాలి, ఊరికి సాగించుకుంటూనే పోవాలి. అంటే ఇప్పుడు మీరు తన కూలీనాలు చేసి మీరు కూడా మంచిగా డబ్బులు సంపాదించుకొని మంచిగా ఉండాలంటే మీకు స్థిర నివాసం ఉండాలి. ఒక ఊరు, ఏదో ఒక ఊర్లో మీరు పక్క నిర్మించోటి ఉంటే మీకు ఆ ఊరు వాళ్ళు పరిచయం అవుతారు, పనికి పిలుస్తారు, మీకు ఒక గుర్తింపు ఉంటుంది, మీకు ఒక ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అని. ఆధార్ కార్డులు ఉన్నాయి? ఆధార్ కార్డులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆధార్ కార్డు లేదా? ఓటర్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. నా అమ్మల కార్డు ఉంటుంది, మా తాతగారికి వచ్చి ఎవరికి లేవా? నీకేనా? నాకైతే చాలా మందికి అయితే ఇంకా లేవు. నా వరకైతే మళ్ళీ అందుకే మీరు ఒక దగ్గరికి మీకు నచ్చిన ప్లేసు, ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఏముంటదంటే నీకు ఈ దేశంలో నీకు నచ్చిన రాష్ట్రంలో నీకు నచ్చిన ప్లేస్లో భూమి తీసుకొని నీ స్థిర నివాసం ఏర్పరచుకొని బతికే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. మీరు మీకు నచ్చిన ప్లేస్ ఎంచుకోండి. ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే ఒక ప్లేస్ని ఎంచుకోండి. మీకు ఏ ప్లేస్ అయితే, ఏ ఊరు, ఏ ప్రాంతం మీకు ఇష్టం అవుతుందో అక్కడ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి విన్నవించుకొని, ఇప్పుడు ప్రజా దరఖాస్తులు వచ్చినాయి, ఆ దరఖాస్తులు పెట్టుకుంటే మీకు ఒక ఇండ్లు వస్తాయి. ఇండ్లు వచ్చిన తర్వాత మీరు అక్కడ స్థిరపడి ఊరోళ్ళకు పరిచయం అయిన తర్వాత మీరు కూలీ నాలి చేసుకుంటూ మీ పిల్లల్ని చదివిస్తున్న తర్వాత, ఆ తర్వాత మీ పిల్లలు కూడా ఇంకా చదువుకున్న తర్వాత మీ జీవితాలే మారిపోతాయి. అది ప్రయత్నించండి మీరు. అది మీ చేతుల్లోనే ఉంది. మీరు మా వాళ్ళు వదిలిపెట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీవు, మీ తాత, మీరు 4 ఉన్నారు, మీరు మారండి. మిమ్మల్ని చూసి మీ వాళ్ళందరూ మారుతారు. మేము మారడానికి సిద్ధమే ఉన్నాం. మా వాళ్ళు పని నేర్చుకుంటున్నారు కదా, మా తాత వాళ్ళు పని నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు నువ్వు అడుక్కుని వస్తున్నావు, మీ వాళ్ళు నీకు పెడుతుర్రా? నీ ఈ రోజు అడుక్కొని పోయి నీ పిల్లలకి ఎట్టుకుంటున్నావు. మరి మీ వాళ్ళు ఎవరు అంటున్నారు? వాళ్ళ వదిలిపెట్టు. సో ఇప్పుడు నేను అడుక్కొని పోయినట్టు వల్ల మా తాత తీసుకుంటాడు, తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. అది అవసరమైనప్పుడు వాడుకుంటాడు, లేకపోతే లేదు. ఏదన్నా జరలు గిరాలు వస్తే చూపిస్తారు, అంతవరకు. మరి ఇప్పుడు మీరు ఒక ప్రాంతం ఎన్నుకొని పర్మనెంట్ నివాసాల్లో ఉండే ఇష్టం ఉందా మీకు? ఉందన్నా, లేదని కాదు. కానీ మా వాళ్ళు ఒక్కొక్క కాడ ఉండరన్న. ఊరికి 10 రోజులు 20 రోజులు ఉండి వెళ్ళిపోతూనే ఉంటామన్నా మేము. ఎక్కువ ఉండే. సో ఇది ఫ్రెండ్స్, సామాన్య ప్రజల జీవితాలు ఇలా ఉన్నాయి.
ఈ వ్యక్తి ఏమంటుండంటే మా వాళ్ళకు స్థిర నివాసాలు ఉండవు, మాకు ఒక 30 మంది ఉంటే అందులో ఒక 5 మందికి 10 మందికి ఒక దగ్గర ఇల్లు నిర్మించుకొని ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక ప్రాంతంలో ఇల్లు నిర్మించుకొని ప్రభుత్వం ద్వారా ఇల్లు నిర్మించుకొని అక్కడే స్థిర నివాసంగా ఉండి మా పిల్లల్ని చదివించుకుంటూ ఆ గ్రామ వాళ్ళకి పరిచయం అయ్యి మేము ఆ గ్రామస్తులుగా ఉండి కూలి నాలో చేసుకుంటూ మేము ఉండాలని మాకు ఉంటుంది. కానీ మా దాంట్లో మెజారిటీ ప్రజలు పడనియరు. ఈడ కొన్ని రోజులు ఆడ కొన్ని రోజులు ఇది అడక తినడమే మన ధర్మము, ఇది మనం కొనసాగించాలని చెప్పి మా దాంట్లో ఇంకా మూఢత్వంగా ఇంకా అదే నమ్మకాల్లో వెళ్తున్నారు. మా జీవితాలు ఇలా ఉన్నాయి. సో వీలైతే భవిష్యత్తులో మా పిల్లలకు అయితే ఆ పరిస్థితి రానివ్వము. మా పిల్లలు కూడా బడిలోకి వెళ్తున్నారు. పొద్దున స్కూల్కి వదిలేస్తాం, సాయంత్రం మొత్తం ఊర్లో ఆడుకొని వచ్చే వరకు మళ్ళీ సాయంత్రం పిల్లల్ని తీసుకొస్తాం. కాస్త కూస్తో మా పిల్లలు కూడా చదువుతుర్రు. మా పిల్లలు చదవాలి, చదివే మాకు చదువుకుంటేనే పిల్లలు బాగుపడతారు, కొంచెం చదువుతారు. ఈ పరిస్థితి మా పిల్లలకు రావద్దని చెప్పి ఇక్కడ ఒక ఏమంటారు పకీర్ అన్న అంటున్నాడు. సో ఇది వీళ్ళ కష్టాలు. సో అన్న మీరు త్వరలోనే మీరందరూ ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇండ్లు నిర్మించుకొని మీరు ఆ గ్రామ వాళ్ళగా గుర్తింపు తెచ్చుకొని ఉండాలని చెప్పి నేనైతే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. చూస్తూనే ఉండండి సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. సామాన్యుల కష్టాలన్నీ తెలియపరుస్తుంది సామాన్యుడి జీవితం. సామాన్యుల కష్టాలు ఏ రూపంలో ఉన్న అన్ని రంగాల సామాన్యుల కష్టాలని సామాన్యుల బాధలని అన్నిటినీ ఎప్పటికెప్పుడు చూపిస్తూనే ఉంటుంది. వెంటనే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.